సాయి పల్లవి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ పేరు మారుమోగిపోతుంది. ఫిదా మూవీ చూసిన వారంతా సాయి పల్లవి నటనకు, సాయి పల్లవి డాన్స్ లకు ఫిదా అయిపోతున్నారంటే ఆమె ఎంత బాగా నటించిందో, పాత్రలో ఎంతగా లీనమైపోయిందో ఈజీగా తెలుసుకోవచ్చు. టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా చేసిన సాయి పల్లవి గురించి ఆసక్తికర విషయాలు మీకు చెప్తాను. సాయి పల్లవి తమిళనాడుకు చెందిన అమ్మాయి. 1992లో తమిళనాడులో పుట్టిన సాయి పల్లవి చదువంతా కోయంబత్తూరులోనే సాగింది. MBBS చదువుతున్న టైంలోనే సాయి పల్లవి అనుకోకుండా సినిమా రంగం వైపు వచ్చింది. 2008లో విజయ్ టీవీలో జరిగిన ఒక డాన్స్ షోలో మొదటిగా పార్టిసిపేట్ చేసింది సాయి పల్లవి. ఆ డాన్స్ షోలో ఆమెను చూసిన ఒక మలయాళీ దర్శకుడు ఆమెకు ఒక సినిమాను ఆఫర్ చేశాడు. అదే ప్రేమం. మలయాళంలో సెన్సేషన్ అయిన ప్రేమం మూవీ తెలుగులో కూడా రీమేక్ అయింది. అయితే తెలుగులో శృతి హాసన్ చేసిన పాత్రను మలయాళంలో సాయి పల్లవి చేసింది. అప్పట్లో నెటిజన్లంతా శృతి హాసన్ ని సాయి పల్లవిని కంపేర్ చేస్తూ సాయి పల్లవి నటనతో శృతి హాసన్ అసలు సరిపోలేదని చాలానే విమర్శలు చేశారు. సాయి పల్లవి ఈటీవీలో ప్రసారమయ్యే D4 షోతో మన ప్రేక్షకులకు కొంత పరిచయమే. అయితే సాయి పల్లవి తమిళనాడుకు చెందిన అమ్మాయి అయినప్పటికీ తెలుగులో ఎంత ఫ్లూయెంట్ గా మాట్లాడుతుందంటే, మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టి తెలుగులోనే చదివి తెలుగులోనే పెరిగిన వారు కూడా ఈ మధ్య తెగ ఇంగ్లీష్ మాట్లాడేసి అసలు తెలుగే రాదన్న ఫీలింగ్ కలిగించేలా చేస్తున్నారు. కానీ సాయి పల్లవి మాత్రం తమిళనాడు చెందిన అమ్మాయి అయినప్పటికీ తెలుగు ఎంతో ఫ్లూయెంట్ గా మాట్లాడుతుంది. ఈ విషయంలో మాత్రం సాయి